మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. పాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. రేపు ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7:30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, రైట్ సింధు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు కూడా కడప జిల్లాలో పర్యటించారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే బెంగళూరు నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన అయితే కనుక కొద్దిసేపటి క్రితమే ఏదైతే పులివెందుల నియోజకవర్గానికి కూడా చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా పులివెందుల హెలిప్యాడ్ చేరుకుంటానో అక్కడ నాయకులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా అయితే కనుక వైఎస్ జగన్కు స్వాగతం పలకడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున అభిమానుల మధ్యలో కూడా ఆయన అయితే కనుక ఇప్పటికే ఏదైతే పులివెందులలో ఉన్నటువంటి ఏదైతే బాకారాపురం సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ దాదాపుగా ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆయన అయితే కనుక ప్రజలతో మమేకం అవుతున్నారు. ముఖ్యంగా ఇవాళ అయితే కనుక ప్రజల కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైనా ప్రజలు ఉన్నారో వాళ్ళందరి సమస్యలు తీర్చే విధంగా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దానిపైన కూడా ఆయన అయితే ప్రజల నుంచి కూడా విడుదల స్వీకరించే కార్యక్రమం కూడా పెట్టుకోవాలని చెప్పుకోవచ్చు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అనంతరం కూడా ఆయన ఏదైతే ఇవాళ పులివెందులోనే బస చేరి ఉన్నారో ముఖ్యంగా రేపు ఉదయం దాదాపుగా 7 గంటల నుంచి 8 గంటలకు కూడా ఆయన రోడ్డు మార్గాన్ని కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు ఆయన ఇడుపులపాయకు కూడా చేరుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమం ఏది ఉందో ఆ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. దాదాపుగా ఇక్కడ 20 నిమిషాల పాటు కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా నివాళులు అర్పించే కార్యక్రమం. ఈయనతో పాటు కూడా తల్లి విజయమ్మ కూడా రేపు ఉదయానికి ఇక్కడికి చేరుకున్నది. ఇక్కడ దాదాపుగా ఈ కార్యక్రమాన్ని అనంతరం కూడా దాదాపుగా మనం చూసుకోవచ్చు ఏదైతే తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించిన అనంతరం కూడా రోడ్డు మార్గాన మళ్ళీ పులివెందులకు చేరుకొని పులివెందుల నుంచి ఆయన అయితే కనుక మళ్ళీ బెంగళూరుకి అయితే వెళ్ళనున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి అటు పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా పూర్తిలో ఏర్పాట్లలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క పోలీసులు కూడా దీనిపైన అయితే కనుక ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 రోజుల పాటు కూడా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా గడపనున్నారని మనం చెప్పుకోవచ్చు సింధు.